నిమిషం. డివిజను లక్ష్మీనగర్ వడ్డే కాలనీలో లక్ష్మీనగర్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలువ సరిగ్గా లేదు. అవన్నీ జాగ్రత్తగా చూడండి. ఈరోజు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 39వ డివిజన్లో ప్రజల సమస్య మీద నగరపాలక సంస్థ కమిషనర్ గారిని రావడం జరిగింది. కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు డిప్యూటీ కమిషనర్ అయినటువంటి పావని మేడం గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏమంటే, ముఖ్యంగా 39వ డివిజన్ వడ్డే కాలనీ కానీ లక్ష్మీనగర్ జన్మభూమి రోడ్డు పార్కు వెనకలో ఉన్నటువంటి ప్రాంతంలో కానీ వర్షం వస్తే ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఎందుకంటే అక్కడ పూర్తిగా రోడ్డు డౌన్ ఉండడం వల్ల డెడ్ ఎండ్ కావడం వల్ల నీళ్లు మొత్తం వర్షం నీరు చేరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి గత 1 సంవత్సరం క్రితమే టెండర్ కూడా పూర్తి అయిపోయినాయి. ఇంకో విషయం వచ్చేసి వడ్డే కాలనీకి సంబంధించి 30 లక్షలతో కౌన్సిల్లో కార్పొరేటర్ చింతకూరు సుశీలమ్మ గారు కౌన్సిల్లో ప్రవేశపెడితే దాన్ని ఆమోదించడం జరిగింది. టెండర్లు పూర్తి అయిపోయినాయి. టెండర్ పూర్తి అయిపోయి కాంట్రాక్టర్ పేరు శివశంకర్ అని కూడా తెలిసింది. కానీ ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రహణం పట్టిందో లేకుంటే దాన్ని తప్పుదో పట్టిస్తుందో నాకు అర్థం కాలేదు. కానీ ఇంతవరకు వర్క్ స్టార్ట్ కాలేదు. కనీసం ప్రజలు వడ్డే కాలనీలో ఉంటే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఏదో అది చేస్తాను ఇది చేస్తాను చెప్పడమే సరిపోతుంది. కానీ ఇంతవరకు వడ్డే కాలనీలో ఒక గంప మట్టి ఇచ్చిన పాపాన్ని పోలేదు. 1.5 సంవత్సరం అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు. దానికోసమే ఈరోజు కమిషనర్ గారు కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. వెంటనే పనులు మొదలు పెట్టకపోతే నగరపాలక సంస్థ ముట్టడించడానికి కూడా వడ్డే కాలనీ ప్రజలతో కలిసి ముట్టడించడానికి కూడా మేము వెనకడమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే టెండర్ పూర్తి అయినటువంటి వర్కులను కూడా మొదలు పెట్టకపోతే ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ పాలక వర్గంలో ఉన్నటువంటి ఎవరన్నా కానీ వాటిని ప్రజల సమస్య తీర్చాల్సిన బాధ్యత వారిపైన ఉంది. కాబట్టి దయచేసి వీటి మీద పూర్తిగా వెంటనే చర్యలు తీసుకొని కమిషనర్ గారు వెంటనే పనులు ప్రారంభించాలా. లేకపోతే వడ్డే కాలనీ ప్రజలు లక్ష్మీనగర్ ప్రజలతో కలిసి మన నగరపాలక సంస్థను ముట్టడించడానికి కూడా వెనకాడమని సందర్భంగా తెలియజేస్తున్నాం.